Hello guys, welcome back to my channel. So today is Jan 26. Happy Republic Day to all. So check if a number is a palindrome. ఒక నెంబర్ని palindrome అని ఎప్పుడు అంటాం? సో ఒక నెంబర్ ఇప్పుడు 121 ఉంది అనుకోండి. ఇది palindrome ఎందుకంటే దీని రివర్స్లో రాసినా కూడా 121 వస్తుంది. 121 వస్తుంది. కానీ మనం 123 తీసుకున్నాం అనుకోండి. దాని రివర్స్లో రాస్తే 321 వస్తుంది. సో ఇది palindrome కాదు. ఏ నెంబర్ని అయితే రివర్స్లో రాసినప్పుడు palindrome అంటే సేమ్గా ఉండదో అది palindrome కాదు. ఓకే, మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. డే 26.java క్రియేట్ చేయలేదా? ప్లీజ్ క్రియేట్ చేయవా? చేయలేదు. సరే, మనమే క్రియేట్ చేద్దాం. పబ్లిక్ జావా కాదు, క్లాస్ డే 26. నెక్స్ట్ పబ్లిక్ system.println చూద్దాం. రన్. నేర్చుకునేటప్పుడు హ్యాపీగా నేర్చుకోండి, మంచిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఓకే, ఎందుకు ఇది ఎంత టైం తీసుకుంటుంది? ఓకే, ఇది రన్ అయ్యే లోపల నేను మీకు ఒక ఓకే ఇప్పుడు రన్ అయింది. రన్ అయింది, సో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఎలాగంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎంటర్ // సో ఇప్పుడు 121 దాన్ని రివర్స్ చేసామంటే కూడా 121. సో ఇది palindrome. ఓకే, సో 123 రివర్స్ చేసామంటే 321. సో ఇది నాట్ palindrome. ఇగ్నోర్ చేయండి, అది నా రింగ్ టోను. కాల్ వచ్చింది. నాట్ palindrome. ఓకే, సో ఇలా అనమాట. ఒక నెంబర్ palindrome కాదా అని చెప్పాలంటే ఏంటి? ఒక నెంబర్ని రివర్స్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటే 1 minute guys. ఇప్పుడు ఓకే. సో ఒక నెంబర్ని రివర్స్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటే అది palindrome. ఒక నెంబర్ని రివర్స్ చేసినప్పుడు అలాగే లేకపోతే అది నాట్ ఎ palindrome. సో 121 అనేది palindrome, 123 అనేది నాట్ palindrome. ఓకే, ఈ వరకు క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ స్కానర్. మీకు నెంబర్ని రివర్స్ చేయడం ఎలాగో నేను నిన్న చెప్పాను అనమాట. నిన్న క్లాస్లో మీరు నేర్చుకున్నారు, బట్ ఈరోజు కూడా మళ్ళీ నేర్చుకుందాం. system.in. సో మనం అయితే ఒక నెంబర్ని అయితే రీడ్ చేసాము. నెక్స్ట్ ఆ నెంబర్ని రీడ్ చేయడం కాదు, సారీ, స్కానర్కి అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు నెంబర్ని రీడ్ చేయాలి. num = sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంట్. సో అయిపోయిన తర్వాత వైల్ num నాట్ ఈక్వల్ టు 0. సో దీనికి చేసే ముందు నెంబర్ని అయితే మనం మళ్ళీ కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ నమ్నేమో 0 చేస్తాము ఇందులో. సో అప్పుడు కంపేర్ చేయడానికి నమ్ ఉండదు. సో నమ్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. సో నమ్ n ఈక్వల్ టు నమ్ ఇంట్ n ఈక్వల్ టు నమ్. సో నమ్ అయితే ఇందులో స్టోర్ అయి ఉంటుంది nలో. నెక్స్ట్ అలాగే మనం ఇంటీజర్ని కూడా డిక్లేర్ చేయాలి. #rev రివర్స్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది. సో rev ప్లస్ రివర్స్ కదా చేస్తున్నాం. సో రివర్స్ *10 ఈక్వల్ టు 10 ప్లస్ num %10 num by equal to 10 and if num equal to rev system.out.println it's a palindrome. It's a palindrome. Else
ఇట్స్ నాట్ అ palindrome. సో చూద్దాం రైటా రాంగా. యాక్చువల్లీ ఈ ఏరియాలో ప్రాబ్లం వస్తుందని అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా అలా రాయకూడదు. సో 1 2 3 4 5 ఇట్ ఈస్ ఎ palindrome. ఓకే, ఇలా కూడా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే వెయిట్, అది ఇట్ ఈస్ ఎ palindrome అని ఇచ్చిందా, ఇట్ ఈస్ నాట్ ఎ palindrome అని ఇచ్చిందా? 1 2 3 4 5 ఇస్తే ఓకే 1 2 1 ఇద్దాం. ఇట్ ఈస్ అ palindrome. ఓకే కరెక్టే. 1 2 3 ఇద్దాం. ఇట్ ఈస్ అ palindrome. రెండిట్లో ఇట్ ఈస్ అ palindrome అని ఇచ్చింది. ఏదో తేడాగా ఉంది గైస్. వెయిట్, నమ్ము రెవ్ 0నే ఉంటుందా? 0 స్టార్. ఓకే, నమ్ము రెవ్ కాదు, ఎన్ రెవ్ మనం కంపేర్ చేయాలి. దీని బదులు అదే మేలు. రెవ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10 ప్లస్ నమ్ పర్సంటేజ్ 10. యా, ఇది కరెక్ట్. సో 1 2 1 ఇట్స్ ఎ palindrome. ఓకే 1 2 3 ఇట్ ఈస్ నాట్ ఎ palindrome. సో ఇప్పుడైతే వర్క్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామంటే అది రివర్స్ కూడా సేమ్ అయితే palindrome అని ప్రింట్ అవుతుంది, లేకపోతే లేదనమాట. సపోజ్ ఇప్పుడు 765 ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ palindrome. యా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కానీ 333 ఇచ్చామనుకోండి, ఇట్స్ ఎ palindrome. సో యా, ఇలా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ రోజుకైతే ఇంతే, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బై బై, జై హింద్.